మిత్రులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి స్వాగతం, పునః స్వాగతం. సినారే సినీ గీత లహరి ఈ పరంపరలో మనం ఇప్పుడు మూడో పాటలోకి వచ్చాము. ఇంతకుముందు నారాయణ రెడ్డి గారి పాటలు చాలా పాటలకు వ్యాఖ్యానం చెప్పాను. అవన్నీ విడివిడిగా వేరు నటులు నటించిన పాటలకు, ఎన్టీఆర్ నటించిన సినిమా పాటలకు ఆయన ఎలా రాశారని చెప్పి మనం వ్యాఖ్యానం చెప్పుకున్నాము. అలా కాకుండా ప్రత్యేకంగా సినారే సినీ గీత లహరి అని పెట్టి ఈ సినీ గీత విశ్లేషణలో ఒక్కొక్క పాట తీసుకొని ఆయన గొప్ప ఆ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ నారాయణ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఒకసారి మాటలు పాటలు మొత్తం రాసిన సినిమా ఒకటి ఉంది. సాధారణంగా ఆయన మాటలు ఏ సినిమాకి ఆయన మాటలు రాయలేదు. ఆత్రేయ మాత్రము మాటలు పాటలు ఆయన చాలా వాటికి రాసేవాడు. ఆయన అలా కాకుండా పాటలు రచించిన రచయితని లేకపోతే ఇంకా పింగళి కానీ వీళ్ళు రాశారు. కానీ నారాయణ రెడ్డి గారు మాటలు రాయటం దేనికి రాయలేదు. ఒక ఏకవీర సినిమాకి ఆయన మాటలు కూడా రాశారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఏకవీర విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఒక జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి నవల. ఇంకొక జ్ఞానపీఠ పొందినటువంటి నారాయణ రెడ్డి గారు ఆ సినిమాకి మాటలు పాటలు రాయటం అన్నది ఇంకొక గొప్ప ప్రత్యేకత. ఈ సినిమా 1969లో వచ్చింది. కళాకారులు చాలామంది చాలా గొప్ప కళాత్మక చిత్రం అని అనుకున్నారు. దీని మీద ఒక జోక్ ఏంటంటే చాలా గొప్ప సినిమా, చాలా బాగుంది, కానీ దాన్ని తెలుగులో తీస్తే బాగుండేది అని కొంతమంది అన్నారట. అంటే అర్థం కాని తెలుగులో ఉందని చెప్పడం అనమాట వాళ్ళ ఉద్దేశం. అయితే 1969లో వచ్చినటువంటి ఈ సినిమా చిత్తజల్లు శ్రీనివాసరావు అనే ఆయన దర్శకత్వం వహించాడు. అట్లాగే బివి సీతారాం, డిఎల్ నారాయణ వాళ్ళు దీన్ని నిర్మించారు. విశ్వనాథ సత్యనారాయణ గారి నవలది. మహాదేవన్ గారు సంగీతం చేశారు. అందులో ఇద్దరు హీరోలు ఉంటారు, కుట్టాను సేతుపతి, వీరభూపతి. కుట్టాను సేతుపతిగా ఎన్టీఆర్ నటించాడు. వీరభూపతిగా కాంతారావు నటించాడు. ఏకవీర ఆమెను ప్రేమించింది ఎవరా అంటే కుట్టాను సేతుపతి. కానీ ఆ ఏకవీర వీరభూపతికి భార్య అవుతుంది. వీరభూపతి భార్య ప్రేమించినది ఇంకొక ఆమెను ప్రేమించాడు. ఆమె వీరభూపతికి భార్య అవుతుంది. ఇట్లా ఒక ఏకవీర ఆయనకు భార్య అవుతుంది. ఇట్లా రివర్స్ జరిగింది. అంటే తాను ఎవరిని ప్రేమించాడో ఆ ప్రేమించిన ఆమె స్నేహితుడిని పెళ్లి చేసుకుంటారు. ఇది ఏకవీరలో ఒక 4 స్తంభాల ఆటతో లాగినటువంటి ఒక విచిత్రమైనటువంటి కథ. కేఆర్ విజయ ఒక నాయికగా, జమున ఒక నాయికగా నటించారు. అయితే ఈ పాటలు అన్నీ కూడా చాలా గొప్ప పాటలు. అయితే నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక గొప్ప పాట ఉంది ఒకటి. ఆ పాట గురించి మనం చెప్పుకోవాలి. అది పూర్తిగా సంగీత వాద్యాలతోటి పాట మామూలు పాటలాగా ఉండదు. ఏదో ఒక సాకి పాడినట్టుగా ఒక ఆలాపనలో పాడతాడు. ఎన్టీ రామారావు అంటే కుట్టాను సేతుపతి తను వరించినటువంటి ఏకవీర గురించి ఆయన ఒక పరవశత్వంతో ఆయన ఆలపిస్తూ ఉంటాడనమాట. దీన్ని నారాయణ రెడ్డి గారు రచించారు. మహాదేవన్ గారి సంగీతం ఇది. బాలసుబ్రహ్మణ్యం పాడతాడు. బాలసుబ్రహ్మణ్యము ఘంటసాల కలిపి పాడిన పాట మొట్టమొదటిసారి ఇది ఇందులోనే ఉంది. ప్రతి రాత్రి వసంతరాత్రి, ప్రతి గాలి పైరగాలి, ఈ పాట అందులోదనమాట. ఈ పాటను చూద్దాం. ఈ పాటలో చాలా చిక్కటి కవిత్వం ఉంది. నారాయణ రెడ్డి గారి కవిత్వ శోభ, కవితా ప్రతిభ తెలుసుకోవాలంటే సినిమా పాటల్లోనే దొరుకుతుంది, బయట దొరకదు. బయట ఆయన ఎన్ని కావ్యాలు రాసినా, ఎంత కవితలు రాసినా వాటన్నిటికంటే చిక్కటి కవిత్వం మనకి నారాయణ రెడ్డి గారు గురుగారి పాటల్లో దొరుకుతుంది. ఈ పాటలో చాలా చిక్కటి కవిత్వం రాయడానికి ప్రయత్నం చేశారు. ఇందులో ఆలాపన ఎక్కువగా ఉంటుంది. ఈ పాట లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ పాట వినండి, చాలా ఎంత గొప్పగా ఉందో మీకు అర్థమైపోతుంది. దాన్ని ఒకసారి ఆ పాట సాహిత్యం చదివి మాట్లాడుకుందాం మనం. కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతును, కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతును, నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని. ఎంత గొప్ప భావం చూడండి. అది మళ్ళీ చదువుతాను. కలువ పూల చెంత చేరి, ఆయన కొలను ఒడ్లో కూర్చొని పాడుతుంటాడు. ఆ కలువ పూలను చూసి అంటుంటాడు అంటే ఏమంటాడు, కలువ పూల చెంత చేరి కైమోడుపు సేతును, వాటికి నేను నమస్కారం చేస్తాను. ఏమని? నా కలికి మిన్న కన్నులలో, నా కలికి మిన్న
అంటే స్త్రీలలో మిన్నయైన సౌందర్యం కలిగినటువంటి ఆమె కన్నులలో కలకలమని విరియాలని. ఈ కలువ పూలకు నేను నమస్కారం చేసి అడుగుతాను, ఏమని అడుగుతానంటే, నా ప్రియురాలు ఉంది కదా, ఆమె కన్నులలో మీరు విరియండి. ఎంత గొప్ప భావం అండి. అంటే నా ప్రియురాలి కన్నులు ఈ కలువ పూల కంటే బాగుంటాయని, కలువ పూలలా ఉంటాయని చెప్పాలి. కలువ పూలలో కన్నులు ఉన్నాయంటే ఏమిటి? అది మామూలు ఉపమాలంకారు, ఎవరైనా చెప్తారు. కానీ నారాయణ రెడ్డి గారు ఇలా చెప్పగలరు. ఏమంటాడు ఆయన? కలువ పూల చెంత చేరి వాటికి నమస్కారం చేస్తాను. ఏమని నమస్కారం చేస్తారంటే, నా ప్రియురాలి కళ్ళల్లో మీరు విరియండి, మీరు పూయండి అంటాడు. ఆ తర్వాత చూడండి, మబ్బులతో ఒక్కమారు మనవి చేసుకొందును, మబ్బులతో ఒక్కమారు మనవి చేసుకొందును, నా అంగన పాలాంగణమున ముంగురులై కదలాలని. చాలా బాగుంది. నా అంగన, నా ప్రియురాలు ముంగురుల మీద, నుదుటి మీద ముంగురులై కదలాలని చెప్పి మబ్బులతో నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, ఆమె నుదుటి మీద కదిలే ముంగురులు ఆకాశంలో మేఘాల్లాగా కదులుతున్నాయని చెప్పటం. మామూలుగా చెప్తే లేదుగా, ఇలా చెప్తేనే ఆయన గొప్పగా అవుతాడు. అట్లా అంటాడు. ఏమంటాడు? మబ్బులతో ఒక్కమారు మనవి చేసుకుందును, నా అంగన పాలాంగణమున. మళ్ళీ ఇక్కడ ప్రాసయతి, పాలాంగణమున ముంగురులై కదలాలని. ఈ ఆలాపన ఇంకా సాగుతుంది చూడండి. ఇంకా ఏమంటాడంటే, ఇక్కడ దీర్ఘమైనటువంటి రాగం ఉంటుంది. ఏమంటాడు? చుక్కలతో ఒక్కసారి సూచింతును, నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని. ఏం భావం అండి, ఎలా చెప్తారు చూడండి. ఏమంటాడు ఆయన? చుక్కలతో ఒకసారి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలతో ఒకసారి సూచిస్తాను. ఏమని సూచిస్తాను? నా ప్రేయసి నల్లని వాల్జడ సందులలో మల్లియలై మొలవాలని. నా ప్రేయసికి వాల్జడ ఒకటి ఉంది, అది చాలా నల్లగా ఉంది. వాటి సందుల్లో మల్లెపూలు ఉన్నాయి, కానీ అవి ఎట్లా ఉన్నాయి? ఆకాశంలో నక్షత్రాల్లో ఉన్నాయి అని చెప్పాలి. ఆయన నా ప్రేయసి నల్లని జడలో మల్లెపూలు ఆకాశంలో నక్షత్రాలా ఉన్నాయంటే మామూలు అయిపోతుంది, మామూలు కవి. ఎవరైనా చెప్తారు, ఒక ఉపమానం వేశాడు, నా ప్రేయసి జడలో ఉన్నటువంటి మల్లెపూలు చుక్కల్లా ఉన్నాయని అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. కానీ అక్కడ అట్లా అంటల్లా. ఏమంటాడు ఆయన? చుక్కలతో ఒకసారి సూచింతును, నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని. ఇంకా ఏమంటాడు చూసు, పూర్ణ సుధాకర బింబమునకు వినతి చేతును. ఏమని? నా పొలతి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని. చాలా బాగుంది. పూర్ణ సుధాకర బింబమునకు అంటే పూర్ణ చంద్రునికి వినతి చేస్తా. ఏమని వినతి చేస్తాను? నా పొలతి అంటే స్త్రీ అనే అర్థం. స్త్రీకి 72 పర్యాయ పదాలు ఉన్నాయి, అందులో ఈ పొలతి అన్నది ఒకటి. అంగన, పొలతి, ఇంకా ఇక్కడ వాడాడు కొన్ని పదాలు వాడారు కదా, ప్రేయసి, అంగన, పొలతి, ఇట్లా ఈ పదాలు. నా పొలతి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని. అంటే నువ్వు నా ప్రియురాలి ముఖబింబమై నీకు నువ్వే కళలు దిద్దుకోవాలంటాడు. అంటే ఆ చందమామ కన్నా కూడా కళలు విరిసేటట్టుగా నా ప్రేయసి ముఖబింబం ఉన్నది అని చెప్పడానికి బదులుగా, చంద్రుడితో నేను మనవి చేస్తాను, వినతి చేసుకుంటాను, నా ప్రేయసి ముఖం మీదకి రా, అక్కడ నువ్వు కళలు దిద్దుకో అంటాడు. అంటే నీకన్నా నా ప్రేయసి ముఖం బాగుంది, దాన్ని చూసి నువ్వు కళలు దిద్దుకో అని చెప్తాడు అనమాట. ఇంకా ఏమంటాడు చూడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత చివరిలో ఏమంటాడంటే, ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థింతును. ఈ ప్రకృతి మొత్తం మీద చేతులెత్తి ప్రార్థిస్తాను. ప్రకృతి అంతటి ప్రకృతి శక్తులన్నిటికీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తాను. ఏమని ప్రార్థిస్తాను? నా రమణికి బదులుగా ఆకారం ధరించాలని. ఇంతకంటే ఇంకెవరు చెప్పలేరు. ప్రకృతి మొత్తాన్ని నేను ప్రార్థించి అడుగుతున్నాను. ఏమంటే అడుగుతున్నానంటే, నా స్త్రీ ఉంది, నా ప్రియురాలు ఉంది, నా రమణి ఉన్నది, నా అంగన ఉన్నది, నా పొలతి ఉన్నది, ఆమెలాగా మీరు రూపుదిద్దుకోండి అని చెప్తాడు. చాలా గొప్ప కవిత్వం, చాలా చిక్కటి కవిత్వాన్ని నారాయణ రెడ్డి గారు రాశారు. ఎన్టీఆర్ కోసం రాశారు. నారాయణ రెడ్డి గారు ఎన్టీఆర్ కాంబినేషన్లో చాలా గొప్ప పాటలు వచ్చినాయి. వాటి గురించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఇంకా ముందు కూడా మనం చెప్పుకుంటాము. ఈ పాటలో ఏకవీరలో ప్రత్యేకత ఏంటంటే, ఏకవీర నవల 4 సంవత్సరాలు రాశాడు ఆయన, విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కుమారుడు పావన శాస్త్రి ఒకసారి ఒక సందర్భంలో అన్నాడు. ఏమన్నాడంటే ఆయన, మా అయ్యగారు, మా నాన్నగారు 1000 పుటలు ఉన్నటువంటి 1000 పడగలు నవలని నెల రోజుల్లో
డిక్టేట్ చేసేసాడు. ఆయన బాబాయ్ రాశాడు, వాడు ఆయన డిక్టేట్ చేశారు. 1000 రోజులు 1000 పేజీలని నెల రోజులు డిక్టేట్ చేశాడు. కానీ 200 పేజీలు ఉన్నటువంటి ఇంకొక దాంట్లో అయితే 150 పేజీలు వచ్చింది ప్రింట్లో. 150 పేజీలు ఉన్నటువంటి ఏకవీర నవల రాయడానికి ఆయనకి 4 సంవత్సరాలు పట్టింది. 1000 పేజీల నవలను అవలీలగా నెల రోజుల్లో 29 రోజుల్లో చెప్పినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారికి ఏకవీర నవల రాయడానికి 4 నెలలు పట్టిందట. అంత ప్రకృష్టమైన నిర్మాణం 1000 పడగల్లో ఉంటుంది. 1000 పడగల నవలని చదవని వాళ్ళ మిత్రులు ఎవరైనా ఉంటే తప్పక చదవండి. అంత గొప్ప ప్రేమ కథ అందులో ఉంది. ఇద్దరు ప్రేమికులు, ఇద్దరు గొప్ప స్నేహితులు, కుట్టాని సేతుపతి, వీరభూపతి. వీళ్ళిద్దరూ ఒకళ్ళు ప్రేమించిన వాళ్ళని ఇంకొకళ్ళు చేసుకుంటారు. చివరికి వీరభూపతి అనూహ్యమైనటువంటి ఘట్టంలో తన కుట్టాని సేతుపతి ప్రేమించిన ఆమెను కౌగిలించుకుంటాడు. ఆ స్పర్శను తట్టుకోలేక ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయిన సంగతి తెలుసుకొని ఈయన నదిలో కలిసిపోయి చనిపోతాడు. వీళ్ళిద్దరూ చనిపోతారు. సినిమా కూడా తీశారు. సినిమా ఫెయిల్ అయింది, కానీ గొప్ప కళాఖండం అని పేరు వచ్చింది. సినిమాలో చివరిలో కథ మార్చాడు. 4 చనిపోయినట్టు తీశాడు. కథ మార్చడం కూడా కొంత ఫెయిల్యూర్కి కారణమైంది. తర్వాత అందులో ఉన్నటువంటి డైలాగులు, ఆ పాటలు, ఆ చెప్పినటువంటి తీరు, చాలామంది కళాకారులు, సాహిత్యకారులు దాన్ని ఆనందించారు. కానీ ఆ రోజుల్లో సినిమా ఇది ఫెయిల్ అయిన సినిమా అనే చెప్పాలి. అలా జరిగింది. కానీ నారాయణ రెడ్డి గారి గొప్ప పాటలు ఇందులో ఉన్నాయి. ప్రతి రాత్రి వసంత రాత్రి అని కానీ, అందులో డైలాగ్స్ కానీ, ఆ సెట్టింగ్స్ కానీ చాలా బాగుంటాయి. వీలైనటువంటి మిత్రులు ఇంటర్నెట్లో ఏకవీర సినిమాని చూడవచ్చు. అలాగే ఇంటర్నెట్లో కూడా ఈ నవల దొరుకుతుంది. లేదా ఇటీవల అందుబాటులో లేదు ఈ నవల, అచ్చులో అందుబాటులో ఈ నవల లేదు. దొరికితే చదవండి. తప్పక చదవాల్సినటువంటి విశ్వనాథ నవల్లో ఏకవీర కూడా ఒకటి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు చెప్పి పులి కన్ను చూడమనండి. ఇందులో మహాభారతం వస్తుంది, వేరు సాహిత్య అంశాలు కూడా వస్తున్నాయి. నమస్తే.